సో హలో గైస్, ఈ రోజు అయితే నేను ఒక కొత్త వీడియో తోటి వచ్చేసిన. ఈరోజు వీడియో ఏంటంటే మేము బేగం బజార్ వెళ్దాం అనుకున్నాము, కానీ నేను కరెక్ట్ స్టార్ట్ అయ్యే టైంకి ఒకసారి చూడండి ఎట్లా వర్షం పడుతుందో. ఫుల్ వర్షం అసలుకి. నేను ఇంకా మా ఫ్రెండ్ అయితే మొత్తం కవర్ అయిపోయినా మొత్తం రెయిన్ కోట్స్ తోటి. అయినా కూడా కొంచెం స్లో అవ్వగానే వెళ్దామని వేసినాం. ఏం ప్రణీత్, పోదామా అవుదామా? ఇప్పుడు పోతున్నాం, ఇదే వానలో పోతున్నాం. తడిసినాము. ఇప్పుడు ఇదే వానలో పోతున్నాం, వీడియో తీస్తున్నాం, రాత్రి వరకు అప్లోడ్ చేస్తున్నాం. ఇవాళ డేట్ వచ్చేసి రాత్రి వరకు కాదురా, 20. ఎందుకురా? థర్డ్ డే ఎట్లయితుంది? రీల్స్ అవుతాయి యూట్యూబ్ రీలే. మరి నేను చెప్పేది ఇగో డైలీ అదేమంటారు, డైలీ సిరీస్ చేస్తున్నావు. Day 1 Day 2 వచ్చింది. ఇవాళ 29th August, Day 3 కూడా వస్తుంది, రాత్రి అప్లోడ్ చేస్తున్నాం. ఇంత వర్షంలో కూడా మా ఫ్రెండ్ అయితే తగ్గేదిలే అంటుండు. ఇలాంటి ఫ్రెండ్ ఉంటే మాత్రం అసలుకి మోటివేషన్ చాలా గట్టి ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఆయన కొంచెం అన్నాడు అనుకో, ఏ వద్దులేరా వర్షంలో అని, అప్పుడు నేను కూడా డల్ అయిపోతా. కానీ ఆయననే గట్టిగా అంటుండు పోదాం అని. సో కొంచెం ఒక 5-10 minutes ఆగి మేము స్టార్ట్ అయిపోతాం గణేష్లు చూడడానికి. మీకు వీడియో చూపిస్తా. ఈరోజు అయితే మనం కుషేగూడ రాజా దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడైతే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తాడు. మీకు లోపలికి పోగానే నేను మీకు చూపిస్తాను ఇంకా లోపల దేవుడు ఎలా ఉన్నాడు అని. డెకరేషన్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ. మనకి గణేశుని కలర్ కూడా చాలా బాగుంది ఇక్కడ, పింక్. మీరు అక్కడ చూస్తున్నట్టయితే ఒక హనుమంతుడు ఉన్నాడు, ఇటు సైడ్ కూడా మనకి ఒక హనుమంతుడు ఉన్నాడు. డెకరేషన్ అయితే చూడొచ్చు. సో మీరు ఒకవేళ సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉంటే మాత్రం కుషేగూడ రాజా అని చూడడం అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే దేవుడు మాత్రం చాలా బాగున్నాడు. మీరు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే చాలా అంటే మీరు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే చాలా బాగా అనిపిస్తుంది మీకు. సో మిస్ అవ్వకండి. ఇది కరెక్ట్ మనకి కుషేగూడ బస్ స్టాప్ లోనే ఉంటది. సో మేమైతే సేమ్ స్వెటర్ వేసుకున్నాము. అందరికి కొంచెం వింతగా చూస్తున్నాం మా ఇద్దరిని, ఏంది సేమ్ ఉన్నారని. సో ఇప్పుడైతే మేము ఈసీఎల్లో ఉన్నాము. ఈసీఎల్ నుంచి బేగం బజార్ వెళ్తున్నాము. కానీ అక్కడ ట్రాఫిక్, రెయిన్ ఉందో లేదో తెలీదు. మేము ఇందాక చూశారు కదా ఎంత రెయిన్ ఉండే, గట్టి అనుకుని బయటికి వచ్చేసినాము. మేము బయటికి రానే అయిపోయింది. సో అదే మనం ఏదైనా గట్టిగా అనుకుంటే ఏ రీజన్ వచ్చినా కూడా ఆగొద్దు. మనము దేవుని నమ్మి బయటికి వచ్చేసేయాలి, దేవుడే చూసుకుంటాడు ఇంకా. సో ఈరోజు అయితే నీకు బ్లాగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి. బేగం బజార్లో ఆల్మోస్ట్ అన్ని గణపతులు మీకు చూపిస్తా వీలైతే. సో చూడండి లాస్ట్ వరకు. సో మేమైతే ఇప్పుడే బేగం బజార్ వచ్చినాము. నేను ఇక్కడ చూడగానే అయితే నేను చాలా షాక్ అవుతున్నా. ఎందుకంటే ఎక్కడైనా గల్లీకి ఒక గణేష్ ఉంటుంది, ఇక్కడ అడుగడుగున ఒక గణేషులు ఉన్నారు. ఒకసారి చూడండి అటు. సో గణేశుడు చూడండి ఎంత బాగున్నాడు దగ్గరికి వెళ్ళి. అన్న వాళ్ళైతే యూత్ మెంబర్స్, అన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు గణేష్? 30 years. 30 years నుంచి పెడుతున్నారంట. అన్న యూత్ పేరు ఏంది? జై మా తుల్జా భవానీ ఫ్రెండ్స్ క్లబ్. సో యూత్ పేరు అయితే చూసారు కదా. ఇది డైరెక్ట్ మీరు బేగం బజార్ నుంచి ఇటు వస్తే డైరెక్ట్ ఫస్ట్ గణపతి ఇదే కనిపిస్తుంది. అండ్ నిమజ్జనం ఎప్పుడన్నా? సాటర్డే 6th రోజు నిమజ్జనం అంట. సో అన్న ఇంకా మీరు ఈ గణేష్ ఎన్ని ఫీట్స్? 22 feet ఉన్నాయి. లడ్డు ఇప్పుడు ఆర్డర్ ఇచ్చినాం, పైన పెడతాం. ఇప్పుడు ఇది నరసింహస్వామి అవతారం, నరసింహస్వామి అవతారం ఉన్నాయి. నరసింహస్వామి చేతిలో వినాయకి పెట్టేసాను. ప్రతిసారి ఒక డిఫరెంట్ ఉంటుంది. పైల్వాన్ గణేష్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మినిమం డిఫరెంట్ ఉంటాయి. 99% పైల్వాన్ గణేష్ ఉంటుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు కొత్త మూవీ వచ్చింది నరసింహ పైన, మనం హిందుత్వ పైన. ఆ కోసం ఈ నరసింహస్వామి మనం పెట్టేసాం, హిందూ పైన పెట్టేసాం సార్. సో ఆల్మోస్ట్ 99% పైల్వాన్ గణేష్ ఉంటుంది. కానీ ఈసారి మనకి నరసింహస్వామి మూవీ రిలీజ్ అయింది కాబట్టి మన హిందూయిజం ని ప్రమోట్ చేయడం కోసం వీళ్ళు ఇట్లా ఈ అవతారం తోటి గణేష్. ఇది అడ్రస్ కరెక్ట్ ఎక్కడ ఉంది? అడ్రస్ ఇది కరెక్ట్ మనం బేగం బజార్ ఫిష్ మార్కెట్ 7 రెస్టారెంట్ ఆపోజిట్ లో ఉన్నాయి సార్. మీ పేరన్నా? కైలాష్ వైష్ణవ్. అన్న మీ పేరు? దినేష్ యాదవ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న మాట్లాడినందుకు. జై శ్రీరామ్ అన్న. సో ఈ గణేశుడు పక్కనే మనకి పైల్వాన్ గణేష్ కనిపిస్తాడు. ఇది కూడా చాలా యూనిక్ కాన్సెప్ట్ తోటి ఉంది. సో మీకు దగ్గర నుంచి చూపిస్తా. అన్ని పక్కనే ఉన్నాయి. మీకు ఆపోజిట్ గల్లీలో కూడా చాలా గణేషులు ఉన్నాయి, అవి నేను మీకు చూపిస్తా ఇప్పుడు. సో ఇదైతే పైల్వాన్ గణేష్, చాలా యూనిక్ కాన్సెప్ట్ తోటి వచ్చింది ఇది. సో నేను మీకు నెక్స్ట్ గణేష్ని చూపిస్తా. నెక్స్ట్ గణేష్ అయితే పక్కనే ఉన్నాడు, నేను మీకు పక్క చూపిస్తా. ఇక్కడైతే కృష్ణుని అవతారము, అయితే కృష్ణుని అవతారం తోటి మనకి దేవుడు ఉన్నాడు ఇక్కడ. చాలా యూనిక్ అంటే యూనిక్ కనిపిస్తుంది. గల్లీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అయ్యో మీకు ఇక్కడ నుంచి పక్కకు చూడగానే ఇంకో అక్కడ ఒక గణేశుడు ఉన్నాడు. पहलगांव के उसके ऊपर बनाने लगे
పేల్గామ్ అటాక్ అయింది కదా, దాని కాన్సెప్ట్ తోటి ఇప్పుడు చేసిరంట. సో వీలైతే మన యూత్ మెంబర్స్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ఇప్పుడైతే మనము అక్కడ నుంచి వేరే గల్లీకి వచ్చినాము. ఇక్కడైతే చూడండి శివుడు అవతారంలో ఉన్నాడు, శివుడు నాట్యం వేస్తున్నట్టు గణేశుడు అయితే. ఈ లొకేషన్ అయితే మీరు స్వామి అవతారం చూపించిన కదా, దాని కరెక్ట్ ఆపోజిట్ ఈ గణేశుడు. సో చూడండి. సో మీరు ఖచ్చితంగా ఇప్పుడు బేగంబార్ వస్తే మాత్రం ఈ గణేశుని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ గణేశుడు అనే కాదు, ఏ గణేశుడు అయినా కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది బేగంబార్లో. మీరు ఈ గణేశుడు అయితే హైట్ 18 feet అంట. సాటర్డే రోజు నిమజ్జనం అంట. మీకు ఇంకా గణేశులు చూపిస్తా, సో వెయిట్ చేయండి. పక్కన ఇంకో గణేశుడు ఉన్నాడు, నేను చూపిస్తాను మీకు మళ్ళీ ఇంకో గణేశుడు. సో మీరు ఆ గణేష్ నుంచి పక్కకి రాగానే అంటే పక్కన గల్లీలోనే మీకు ఈ గణేశుడు దర్శనం ఇస్తాడు. మరి నెక్స్ట్ ఇక్కడ పైల్వాన్ గణపతి ఉన్నాడు. సో ఇక్కడైతే మనకి పైల్వాన్ గణేశుడు దర్శనం ఇస్తాడు. చూడండి ఎంత బాగుండు గణేశుడు. సో ఇక్కడ చూడండి గణేశుడు చాలా యూనిక్ ఉన్నాడు. ఏనుగు మీద కూర్చున్నాడు దేవుడు, ఏనుగు వాహనంలా ఉంది. ఇక్కడైతే గణేశుడు పక్కనే మళ్ళీ ఇంకో వెరైటీ టైప్ ఆఫ్ గణేష్ ఉంది, మీకు దగ్గరికి చూపిస్తా. ఇవన్నీ చూస్తుంటే మాత్రం అసలుకి నిజంగా సర్ప్రైజింగ్ ఉంది. ఎందుకంటే ఒక్క గల్లీలో అసలు ఇట్లా పెడుతున్నారు ఇన్ని గణము అని. ఈ నిమజ్జనానికి ఎంత రష్ ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఇక్కడ. సో మీకు దగ్గరికి చూపిస్తా ఇప్పుడు. వస్తుంటే మాత్రం ఈ వినాయకుడిని చూస్తున్నాము. సో ఇటు చూడగానే ఇంకా లోపల ఇట్లా డెకరేషన్ చూడండి, అసలుకి ఎంత మంచి డెకరేషన్ ఉంది. ఇంత చిన్న దాంట్లో చాలా భక్తితో చేస్తున్నారు వీళ్ళైతే బేగంబార్లో. చాలా బాగుంది ఈడైతే. చూడండి మీకు దగ్గరికి చూపిస్తా. సో ఇక్కడ ఈ వీడియోలో అయితే నా వాయిస్ రికార్డ్ అవ్వలేదు, సో నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక్కడ మన విష్ణుదేవుడు మత్స్య అవతారం ఉంటది కదా, దాని మీద గణేశుడు నిలబడ్డట్టు ఇక్కడ కాన్సెప్ట్ ఉంది. ఈ గణేశుడు ఎగ్జాక్ట్ మనకి ఇందాక మూవింగ్ ఏనుగు మీద గణేశుడు ఉంటాయి కదా, దాని వెనకలనే ఇది ఉంది. సో మీరు అక్కడికి వస్తే మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది వినాయకుడు అయితే. ఇప్పుడు మీకు దీని ఎగ్జాక్ట్ లొకేషన్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను మీకు ఎగ్జాక్ట్ లొకేషన్స్ రిప్లై ఇస్తా. సో ఇప్పుడైతే మనము ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ గణేషుల దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చూడండి అసలు ఎదురెదురుగా ఉన్నాయి గణేషులు. ఇదొక గణేశుడు ఎదురెదురు పెట్టారు. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ ఇంకో గణేశుడు ఉన్నాడు చూడండి. మళ్ళీ ఇంకో గణేశులు ఉన్నాయి. అసలుకైతే ఒక డే పెట్టుకొని వచ్చేసేయాలి ఇక్కడికి, అన్నప్పుడే అన్ని కంప్లీట్ చేయగలుగుతారు, లేకపోతే మాత్రం మీరు కొన్ని చూడగలుగుతారు. సో ఇక్కడైతే గణేశుడు చూడండి, పంచముఖం గణేష్ ఇది. అంటే మనకి వరాహస్వామి, గరుడ, ఇంకా నరసింహస్వామి, ఇక్కడ హార్స్ది మీకు కనిపిస్తుంది కదా ఫేస్. సో పంచముఖ గణేశుడు అంట ఇది. ఎంత యూనిక్ కాన్సెప్ట్ అసలుకి. వీళ్ళు ఎన్ని రోజులు పడుతుందో వీళ్ళకి ఒక్కొక్కటి కన్స్ట్రక్ట్ చేయడానికి, ఒక్కొక్కటి కట్టడానికి వీళ్ళకి ఎంతసేపు పడుతుందో ఏమో. చూడు ఎంత బాగుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే పిట్టలు, ప్రతి ఒక్క బర్డ్, ఇక్కడ లోపలనే బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా అక్కడ చూడండి వీళ్ళు లోపలనే డిజైన్ చేసి పెట్టారు. ఇక్కడ ఇంకో గణేశుడు ఉన్నాడు, రకరకాలైన పిట్టలు ఉన్నాయి ఇక్కడ. ఇంత యూనిక్ కాన్సెప్ట్ అయితే ఎక్కడ లేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇట్లా. అంటే ఒక షెడ్ లోపల ఇట్లా పిట్టలు పెట్టుకోవడం చూపించడు ఫస్ట్ టైం ఉన్నాయి. సో ఇప్పటికే మేము చాలా గణేశులు తిరిగినాము, అలసిపోయినాము అసలుకి. కానీ ఇంకా గణేశులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే మేము జస్ట్ ఒక వీడియో తీసుకుంటామని చెప్తే ఎంత మర్యాద ఇస్తున్నారు తెలుసా. నేనైతే చాలా సర్ప్రైజింగ్ ఉన్నా. అందరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోనండి, దగ్గర నుండి చూపిస్తారు, ప్రసాదం కూడా స్పెషల్గా పెడుతున్నారు. నేను జస్ట్ యూట్యూబ్ ఛానల్ నేమ్ అడిగారు, చూపించిన. చూడగానే ఓకే బ్రో తీయండి మీరు అని చెప్పి వాళ్ళు ఏదైనా పక్కన ఉంటే కూడా వాళ్ళు కూడా జరిగిపోతున్నారు యూత్ మెంబర్స్. కానీ చెప్తున్నారు నేను ఇంత పెద్ద గణేశులు పెట్టారు కదా, జస్ట్ ఫోటో తీసుకొని జల్ది వెళ్ళిపోండి అంటారు అనుకున్నా, ఎందుకంటే వాళ్ళకి చాలా క్రౌడ్ ఉంటుంది. కానీ నేను ఒక వీడియో తీసుకుంటా ఇట్లా యూట్యూబ్ కోసం అని చెప్పగానే చాలా అంటే చాలా కోఆపరేట్ చేశారు. సో నెక్స్ట్ ఇంకా మీకు వేరే, సో ఈ సెటప్ చూడండి ఇంత హైట్ సెటప్ ఇది. అసలు ఎంత పట్టుదల ఉంటే ఇంత పెద్ద షెడ్లు వేస్తారు వీళ్ళు. చూడండి ఎంత పెద్ద షెడ్ ఇది. ఈజీగా 30 to 40 feet ఉంటాయి కదా ఇది, ఈజీగా ఉంటుంది. చూడండి నీకు ఇంకా పెద్దవి ఉన్నాయి షెడ్లు, మీకు అవి చూపిస్తా. చూడండి ఎంత వెరైటీ కాన్సెప్ట్. హనుమంతుడు ఎత్తుకున్నట్టు కనిపిస్తుంది కదా,
గణేశుడు 18 feet అంట. అసలు చాలా యూనిక్ కాన్సెప్ట్ తోటి ఉన్నాయి బేగం బార్ మొత్తము. సో మీరు వస్తే మాత్రం పక్కా మీరు ఫ్యామిలీతో విజిట్ అవ్వండి లేదా ఫ్రెండ్స్ తోటి విజిట్ అవ్వండి, కానీ పక్కా విజిట్ అవ్వండి. ఎందుకంటే మిస్ అయిపోతారు ఇలాంటివి. మళ్ళీ 1 yearకి వస్తాయి. 1 yearకి వస్తుంది గణేష్ పండుగ. సో అప్పటి వరకు మీరు ఆగాల్సిందే. సో ఇప్పుడే మీరు వచ్చేసి చూసేయండి, దర్శించుకోండి అన్ని దేవుళ్ళని. సో దగ్గరికి వెళ్ళి చూస్తున్నట్టు ఎంతో హైట్ ఉన్నాడు దేవుడు, చాలా బాగా అనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూస్తే. సో నేను మీకు ఇంకొక వినాయకుడు చూపించి బ్లాగ్ ఎండ్ చేపిస్తా. జై గణేష. నాకు ప్రణీత్ ఫోటోగ్రాఫర్ అయిపోయిండు, వేరే వాళ్ళకి కూడా ప్రణీతే ఫోటోగ్రాఫర్. సో బురద చూడండి ప్యాంట్కి, మొత్తం మొత్తం బురద బురద ఉంది. వర్షంలో వచ్చినాము, తడిసిపోయినాం, ఎండిపోయినాం కూడా అప్పుడే. సో ఇప్పుడే అన్ని గణపతులు చూసేసినాం ఆల్మోస్ట్. నాకు తెలిసి ఇంకా ఉన్నాయి, కానీ ఇప్పటికే నాది 10 అవుతుంది, 10:30 అవుతుంది టైమ్. మేము 6కి వచ్చినాము, 10:30 అవుతుంది. ఇంకా కొన్ని చూసినాం మేము, ఇంకా చాలా ఉన్నాయి. సో మీకేమైనా తెలిసి ఉంటే మాత్రం కమెంట్ చేయండి. సో ప్రణీత్ అయితే ఇప్పటివరకు ఎప్పుడు రాలంట బేగం బజార్, ఫస్ట్ టైం వచ్చిండు, ఫుల్ అలిసిపోయింది అసలుకి. ఎట్లా అనిపిస్తుంది? నేను వినాయక చవితి సీజన్లో ఫస్ట్ టైం వచ్చిన బేగం బజార్, అంతకుముందు వచ్చినా కానీ. సో నాకు ఇంకా చాలా గణేషులు ఉన్నాయి కానీ చూడడానికి అయితే ఓపిక లేదు. మళ్ళీ రెయిన్ స్టార్ట్ అవుతుంది, రెయిన్ వచ్చింది ఆగిపోయింది, మేము దడిచిపోయినాము, మళ్ళీ ఎండిపోయినాము, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రెయిన్ వస్తుంది. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి 1/2 hour to 40 minutes మా ఇల్లు. అక్కడికి వెళ్ళి ఇంకా మేము డిన్నర్ చేసి పడుకోవడమే. ఇప్పుడైతే ఇది బేగం బజార్ కాదు, ప్రజెంట్ ఉన్నదానికి గణేష్ బజార్. ఎక్కడ చూసినా గణేషులే ఉన్నాయి, ఎక్కడ చూసినా గణేషులు ఉన్నాయి. మీరు మాత్రం ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఎట్లయినా సరే కానీ పక్కా విజిట్ చేయండి బేగం బజార్. సో మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ గైస్. యువర్ లైక్స్ ఆర్ బోన్విటా ఫర్ అస్. యువర్ లైక్స్ ఆర్ బోన్విటా ఫర్ అస్ అంటే మొత్తం ఇట్లా ఎనర్జీ ఇస్తుంది. సో అందరికీ బాయ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోటి కలిసి వెళ్ళండి.